అందరికీ జై శ్రీరామ్ అండి. భారతమాతా పూజ. ఈరోజు బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలని మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఒకటి ఈ జకర్యా 5 ఏం చెప్పారో విందాం. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము. ఎగురుతున్న పుస్తకం. నేను మళ్ళీ తలెత్తి చూసినప్పుడు ఎగిరిపోతూ ఉన్న ఒక గ్రంథం నాకు కనిపించింది. నీకు ఏమి కనపడుతుంది అని అతడు నన్ను అడిగాడు. అందుకు నేను 20 మూరల పొడవు 10 మూరల వెడల్పు ఉండి ఎగిరిపోతూ ఉన్న ఒక గ్రంథం కనబడుతుంది అని చెప్పాను. అప్పుడు అతడు నాతో, ఇది భూమి అంతటి మీదికి బయలుదేరి వెళ్తున్న శాపం. దానికి ఒకవైపు రాసి ఉన్న ప్రకారం దొంగతనం చేసేవాళ్ళు నాశనం అవుతారు. రెండవ వైపు రాసి ఉన్న ప్రకారం అబద్ధ సాక్ష్యాలు పలికే వాళ్ళంతా నాశనం అవుతారు అని చెప్పాడు. ఇది సేనల ప్రభువు యెహోవా వాక్కు. నేనే ఆ గ్రంథాన్ని పంపుతున్నాను. అది దొంగల ఇళ్లలో నా నామాన్ని బట్టి అబద్ధ ప్రమాణం చేసేవారి ఇళ్లలో ప్రవేశించి వాళ్ళ ఇళ్లలో ఉండి ఇళ్లను, వాటి గుమ్మాలను, గోడలను నాశనం చేస్తుంది. అదండి, ఈ జకర్యా 5లో ఏమి ఇచ్చారంటే ఎగిరిపోతున్న పుస్తకం అని ఒక వాక్యం రాశారు. ఆది యందు దేవుడు ఉండెను, దేవుడి యందే వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుడే ఉండెను, ఆ వాక్యం ఏదైతే ఉందో అది దేవుడి వద్ద ఉండేను అని చెప్పి రాశారు. మరి ఈ ఎగిరిపోయే పుస్తకం గురించి మీ పాస్టర్లో ఏమి చెప్పరు, ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి. మరి ఆ ఎగిరిపోయే పుస్తకం ఏంటి, వచ్చేటటువంటి భూమి మీదకి వచ్చేటువంటి ఆ ఒక్క శాపం ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. అది కూడా కాబట్టి మిత్రులారా, ఈ పుస్తకం అనేది ఎప్పటికైనా సరే మనకి ప్రమాదమే తప్ప మనకు మంచి చేసేదైతే ఏమీ కాదు. ఇటువంటి పుస్తకాలను నమ్ముకోవాల్సిన అవసరం కూడా మనకేమీ లేదు. దయచేసి వినండి. ఈ పుస్తకం అనేది ప్రపంచానికి ఎంత హానికరం అనేది మీకు చెప్పడం కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ ప్రపంచానికి చాలా హానికరం ఇది. ఆ భూమి మీదకి వచ్చేటువంటి ఆ శాపం ఏదైతే ఉందో ఆ శాపం అనేది మన మిత్రుడైనటువంటి యెహోవాది, యేసుది. ఈ యేసే ఈ భూమికి శాపంగా వచ్చాడని చెప్పేసి ఇక్కడ రాస్తుందన్నమాట. అది నేను మీకు స్పష్టంగా వినిపిస్తాను. నేను చెప్తే మీరు వినరు కాబట్టి మరి మీకు చూపించి మరి మాట్లాడతాను. శాంతి తేవడానికి వచ్చాను అనుకోవద్దు. కత్తిని తేవడానికే వచ్చాను గాని శాంతిని కాదు. అంటే ఒక మనిషికి అతని తండ్రితో, కూతురికి తన తల్లితో, కోడలికి తన అత్తతో విరోధం కలిగించడానికే వచ్చాను. ఒక వ్యక్తి స్వంత ఇంటి వాళ్ళే అతనికి శత్రువులుగా తయారవుతారు. నాకంటే ఎక్కువగా తండ్రిని గాని తల్లిని గాని ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు. అలాగే నాకంటే ఎక్కువగా కొడుకుని గాని కూతురుని గాని ప్రేమించేవాడు నాకు తగినవాడు కాడు. తన సిలువను భుజాన వేసుకుని నా వెంట రానివాడు నాకు తగినవాడు కాడు. తన ప్రాణం దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా కోసం తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. మిమ్మల్ని చూశారు కదా మిత్రులారా, యేసు అనేవాడు వచ్చింది భూమి మీదకి అగ్గివేయి వచ్చాడంట, కానీ సమాధాన పరచుటకైతే రాలేదంట. మరి దేవుడు అనేవాడు నన్ను మాత్రం అమితంగా ప్రేమించండి అని చెప్పేసారనేటువంటి ఈ పిచ్చివాగులు ఏదైతే ఉందో మరి ఇది చాలా తప్పు. దేవుడిని ఎవరో కూడా ప్రేమించక్కర్లేదు. నిజానికి చెప్పాలంటే దేవుడు మనల్ని ప్రేమించాలి తప్ప దేవుని మనమే ప్రేమించక్కర్లేదు. ఇది ఈ బైబిల్లో ఉన్నటువంటి చండాలం. కాబట్టి ఇంకొకటి కూడా చూపిస్తాను నేను మీకు మిత్రులారా. అది కూడా చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి, బైబిల్ చదవాలా వద్దా అనేది.
ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు యేసు మా కోసం ప్రాణం పెట్టారని. మరి ప్రాణం పెట్టిన వాడికి మిగతా వాళ్ళ ప్రాణాలతో పనేంటి? ప్రాణం కంటే అమితంగా నన్ను మాత్రం ప్రేమించమని చెప్పి అనడానికి కారణం ఏంటి? ఇది ఒకసారి ఆలోచించుకోండి మీరే. ఎందుకంటే మేము ఎన్ని చెప్పినా కూడా మీరు వినిపించుకోవట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. కాబట్టి మేము ఈ వాక్యాలతో సహా మీకు చూపిస్తున్నాను నేను మీకు. ఉన్నాయి కదా అన్నారు. అందుకు అతడు, ఉన్న ప్రతి వాడికి ఇవ్వడం, లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుందని మీకు చెబుతున్నాను. మరో మాట, నేను తమని పరిపాలించడం ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకుని వచ్చి నా కళ్ళెదుటే వారిని వధించండి అన్నాడు. యెరూషలేము జయప్రవేశం. యేసు ఈ మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడట. ఏమని చెప్పాడంట? నేను తమను వీలుట ఇష్టం లేని నా శత్రువుల్ని నా వద్దకు తీసుకొని సంహరించండి అని చెప్పేసి అన్నాడంట. ఈ మాటలు చెప్పి యేసు జెరూసలేము వెళ్ళిపోయాడట. రెండోది ఏంటంటే ఇక్కడ ఏం చెప్పాడు? అందుకు అతడు ఉన్న ప్రతి వాడికి ఇవ్వడం, లేని వాడి దగ్గర నుండి వాడికి ఉన్నది కూడా తీసివేయడం జరుగుతుందని చెప్పాడట. అంటే ఇక్కడ ఏంటంటే ఉన్నవాడి దగ్గర తీసేసి లేనివాడికి ఇస్తామని చెప్పేసి అని ఇక్కడ వాక్యం అనేది క్లియర్గా కనబడతానే ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మన యేసు గారు వచ్చింది అగ్గి వచ్చాడే తప్ప సమాధాన పరచుటకు రాలేదట. ఇదివరకే రాసుకుందండి ఆ అగ్గి. ఎలా రాసుకుంది అంటే బైబిల్ రూపంలో వచ్చిందనమాట. అందుకని బైబిల్ అనేది ఎట్లా ఉంటుందంటే రెండంచుల ఖడ్గం అని వాళ్ళు అంటుంటారు. ఆ రెండంచుల ఖడ్గం ఏంటంటే నమ్మి బాపిని పొందినవాడు రక్షించబడు, నమ్మని వాడికి శిక్ష విధించబడును. మరి ఇదేం దరిద్రం నాకు అర్థం కావట్లేదు. నమ్మకపోయినా దేవుడు అనేవాడు శిక్ష వేయకూడదు. కానీ ఆ కర్మ సిద్ధాంతాల ప్రకారం శిక్ష అనేది ఉంటుంది. మనిషికైనా ఉండదని అనట్లేదు, శిక్ష అనుభవించాల్సిందే. ఆ శిక్ష లేకుండా నేను కాపాడేస్తాను అని అంటే ఇక మనిషి అనేవాడు యేసుని నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది పాపాలు చేయట్లేదు, ఎంతమంది రేపులు చేయట్లేదు, ఎంతమంది తాగట్లేదు, ఎంతమంది మోసాలు చేయట్లేదు. ఇప్పుడు పాస్టర్లు ఉన్నారంటే చేసేదే మోసం కదా, వ్యాపారమే కదా వాళ్ళు చేసేది. అటువంటి మోసాలు అటువంటి పాపాలు చేసుకునేటప్పుడు ఇక బైబిల్ నమ్ముకోవడం ఎందుకు? పనే ఉంది మనకి ఇక లేదు. కాబట్టి మిత్రులారా, ఇవన్నీ కూడా అబద్ధపు మాటలే. మన యేసుగారు చెప్పేదన్నా, యేసుగారితో పాటు మన పాస్టర్లు చెప్పేది కూడా మొత్తం అన్నీ అబద్ధాలే. కానీ ఈ అబద్ధాల మాటలు అయితే మనం నమ్మవసరం లేదు. బైబిల్ వదిలేసినంత మాత్రాన మనకు వచ్చే నష్టమేమి లేదు, మనకేమీ జీవితం సంకలేకపోతాం. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 13:12 ఏం రాశాడంటే, కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని వద్ద నుండి తీసి వేయబడును, మరియు వాడు చూసుచుండియు చూడరు, వినుచుండియు వినరు, వినకపోయరు, గ్రహింపకముయు ఉన్నాడు. మరి మనిషి అనేవాడు ఆ విధంగా ఉన్నాడు అంటే తప్పేం లేదు, అలాగే ఉంటాడు కూడా. మరి అటువంటిప్పుడు దేవుడు అనేవాడు ఏం చేయాలి? జ్ఞానాన్ని ఇవ్వాలి. కానీ జ్ఞానాన్ని ఇవ్వడం ఎందుకు జ్ఞానాన్ని ఇవ్వడంటే, ఇది చూడండి, యెషయా మనకి చెప్తారు ఒక్క నిమిషం. యెషయా 29:14 చూడండి. కాబట్టి చూడండి, ఈ ప్రజల మధ్య ఒక మహా ఆశ్చర్యకరమైన పని చేస్తాను, అద్భుతం వెనక అద్భుతాలు చేస్తాను అన్నాడు. ఏంటి అద్భుతాలు అని చెప్పి అనుకుంటున్నారా? వారి జ్ఞానం నశించిపోతుంది, వివేకుల వివేకం అదృశ్యమైపోతుంది. మరి ఇటువంటి దేవుడు మనకెందుకండి? జ్ఞానాన్ని ఇచ్చేవాడు కావాలి, కానీ దేవుడు అంటే జ్ఞానాన్ని తీసేవాడు ఎందుకు మనకే? కాబట్టి మిత్రులారా, ఆలోచించండి. ఈ బైబిల్ అనేది ఎంత దుర్మార్గం అయిందో ఇప్పుడు మీకు చూపించిన వాక్యాలు మళ్ళీ కావాలంటే చెక్ చేసుకోండి. అందుకని మీకు నేను చదవకుండానే మీకు ఆడియో వినిపించడం జరిగింది. కాబట్టి జై శ్రీరామ్ అండి, భారత మాతాకు జై. అందరూ జాగరూకులే ఉండండి, మీ టైం మీ సమయం వేస్ట్ చేసుకోకండి. ఈ బైబిల్ అనేది దుర్మార్గమైన బైబిల్, దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. జై శ్రీరామ్, భారత మాతాకు జై.